హలో అండి అందరికీ. నా పేరు చందన. సో, ఈరోజు మన మినీ బ్లాగ్‌లో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన స్పెషల్ చేపల పులుసు. అంత స్పెషల్ ఏముంది చేపల పులుసులో అని అనుకుంటున్నారా? చేపల పులుసులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టేస్ట్‌తో ఉంటుంది. ఇది మాత్రం మా అమ్మ స్టైల్ చేపల పులుసు. టేస్ట్ మాత్రం చెప్పనవసరం లేదు. చాలా బావుంటుంది. ముందుగా రెసిపీ చెప్పేస్తా. డైరెక్ట్‌గా చూసేయండి. ఫస్ట్ ఒక మంచి గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని కొన్ని పోపు సామాన్లు వేసుకోవాలి. పోపు సామాన్లు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి దాంతోపాటు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత లైట్గా పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆనియన్ పేస్ట్. జస్ట్ ఆనియన్స్ అండ్ కొద్దిగా పచ్చిమిర్చి లెక్క ఒకటి రెండు పచ్చిమిర్చిలు వేసుకోండి అంతే. దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయే వరకు గోలించుకోవాలి. అది పచ్చివాసన పోతేనే దానికి టేస్ట్, లేదంటే లేదు. ఇప్పుడు వేసింది వచ్చేసి మెంతుల పొడి. లిటరల్లీ మెంతులే వేస్తారంట చేపల పులుసులో. నాకు ఐడియా లేదు, మా అమ్మ చెప్పింది. సో ఇది వచ్చేసి చేపల మసాలా మేము తయారు చేసాము. అండ్ బయటది కూడా కావాలనేసి కొంచెం వాళ్ళు యాడ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మీరు ఎంత క్వాంటిటీలో పులుపు కావాలనుకుంటున్నారు దాన్ని బట్టించి చింతపండు తీసుకోవాలి. మేము వచ్చేసి 4 మెంబర్స్ అండ్ లైక్ ఒక కేజీ వరకు చేపలు ఉంటాయి. కేజీన్నర అట్లా ఎక్కువనే ఉంటాయి. సో దానికోసం మేము చేపల పులుసు పెట్టుకుంటున్నాము. మేము ఫస్టే చెప్పేస్తున్నాను, ఇది వచ్చేసి ముక్కల పులుసు కాదండి, జస్ట్ తల తోక పులుసు మాత్రమే. అండ్ మిగతా ముక్కలతో మేము ఏం చేసాము అనేది చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను పక్కాగా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మనకి టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అలాగే కారం తీసుకొని బాగా మసాలానివ్వాలి. దాంతోపాటు కొంచెంగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మా అమ్మ వేసింది, నేను మిస్ చేసేసాను క్లిప్ని. అండ్ ఈ మసాలా కావాలి అని అంటే కామెంట్ చేయండి, పక్కా అప్లోడ్ చేస్తాను. మసాలా అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది దానివల్ల. అండ్ నేను ముందుగానే చెప్పాను మీకు, జస్ట్ తల తోకల పులుసు మాత్రమే అని. ఆ తల తోకలు ఇప్పుడు వేస్తున్నాం మేము ఆ సూప్లో. చేపలు వేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా గరిట పెట్టి కదపొద్దు. కదిపారా అయిపోయి ఆ చేపలు కాస్త తొక్కు ఫిష్ అవుతుంది. తొక్కు ఫిష్ అంటే మొత్తం ఎక్కడికక్కడికి ఇట్లా విడిపోయి ఉంటుంది. మేము నూనెలో వేసిన కాసేపటి తర్వాత లైట్గా అలా మిక్స్ చేసాము అంతే. సో ఒక 30 మినిట్స్ ఏం కాదు, ఒక 25 మినిట్స్ అట్లా ఉడికిస్తే మన చేపల పులుసు రెడీ. సో చూసారా బాబా, ఎంతగా స్మెల్ లిటరలీ పిచ్చకిపోయింది నాకు. దానికి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. కానీ ఈసారి నేను చెప్పను, మా నాన్న చెప్తాడు. ప్రతిసారి నేనే చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి అని ఈసారి మా నాన్నతో చెప్పించాను. లిటరలీ చేపల పులుసు మాత్రం హైలైట్ ఉంది. మీకు ఈ స్టైల్ నచ్చితే ట్రై చేయండి, పక్కాగా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.